ఈ ఎన్నికల్లో మీ నాయకుడు రాహుల్ గాంధీ మీకు చాలా ప్రయారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మీరు దేశ రాజకీయాల్లో మీరు ప్రచారానికి తీసుకెళ్లారు. కేరళ, అస్సాం, ఒరిస్సా, పంజాబ్లో కూడా మీరు ప్రచారం చేశారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? మీకు అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారని? ప్రయారిటీ అంటే ఏముంది, నేను అందుబాటులో ఉన్నాను, అవకాశం ఉంది, అక్కడ మా పార్టీకి కూడా అవసరం ఉంది కాబట్టి పని చేయించడానికి పని చేయించారు. పార్టీ కోసం పనిచేసిన దాంట్లో పెద్ద అంటే మిగతా నాయకులను కాకుండా ప్రత్యేకత అంటూ ఏం లేదు. మిగతా నాయకులు కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ వాడుకున్నారు. మీరు వెళ్ళిన 3 రాష్ట్రాల్లో కూడా మీకు పరిస్థితి ఎట్లా కనిపించింది కాంగ్రెస్కు? కేరళ స్వీప్, పంజాబ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. సరే, ఒరిస్సాకి సంబంధించి అంతగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం రిజల్ట్స్ మేము, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలుగా అక్కడ కొంత ఇబ్బంది ఉంది పార్టీకి, దాన్ని బిల్డ్ చేయాలని ఆలోచన ఉంది. ముఖ్యంగా కేరళకు వచ్చేటప్పటికి మీరు జాతీయ స్థాయిలో ఫ్రెండ్లీ పార్టీలు ఉన్నా మళ్ళీ అక్కడ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. అయినా కూడా మీరు సిపిఎంని ఎదిరించి సీటు తెచ్చుకునే అవకాశం ఉందా? సంపూర్ణంగా పెద్ద ఎత్తున వస్తాయి సీట్లు కాంగ్రెస్ పార్టీకి. అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. కేరళలో అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుంది అంత నమ్మకం. తమిళనాడు కూడా ఈ లెక్కన కాంగ్రెస్ మొత్తం స్వీప్. దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఇండియా బ్లాక్కి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 150 సీట్స్ దాటుతాయని, మిగతా అన్ని కౌంట్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినంత సంఖ్య వస్తుంది. కానీ మీరు చెప్తున్నట్టు 150 సీట్లు వస్తే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా? మిగతా భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఒక తాటి మీద రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. రైట్, మరి రిటర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. భట్టి గారు, ఇది మీరు ఎన్నికల సమయంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మీరు సంతకం కూడా చేశారు ఇక్కడ. ఎస్, ఫస్ట్ మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మీరు. ఇంతవరకు గ్రూప్ 1 డిఎస్సి తప్ప మొత్తం కలిపితే 12-15 వేల కంటే ఎక్కువ లేవు మీరు విడుదల చేసిన నోటిఫికేషన్లు. మిగతా 6 నెలలు మాత్రమే మీకు టైం ఉంది. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ పూర్తి చేస్తామన్న నమ్మకం మీకుందా? చాలా స్పష్టంగా ఉన్నాం. క్యాలెండర్ కూడా ప్రకటించాం. మేము చేసే ప్రక్రియ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు నియమించాం. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ చేయాలంటే మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయాలి, చైర్మన్ వేయాలి, మెంబర్స్ చేయాలి. వేసాం. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలకు సంబంధించి సంఖ్య అంతా తీసుకొచ్చి వాళ్ళకి చెప్తా ఉన్నాం. క్యాలెండర్ ప్రకటించాం. కంపల్సరీ వాటన్నింటి భర్తీ చేస్తాం, పూర్తి చేస్తాం. అది భర్తీ చేయడానికి కావాల్సిన 120 crores పబ్లిక్ సర్వీస్ కమిషన్ డబ్బులు కావాలంటే కూడా దాన్ని రిలీజ్ చేసాం. సో వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ దాట్, ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. చదువుకున్న ప్రతి విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అద్భుతమైనటువంటి మానవ వనరులు. ఆ మానవ వనరులు ఆ మేధస్సుని ఈ సమాజానికి వాడుకోవాలంటే అతనికి ఒక మంచి అవకాశం కల్పించాలి. ఆ అవకాశం కల్పించడం ద్వారా రాష్ట్ర కూడా అభివృద్ధి జరుగుతుంది. రైట్, ఆయన ఒక్కడికే మేలు చేయటం కాదు, రాష్ట్రానికి కూడా మేలు చేసినటువంటి అవుతుంది. కాబట్టి 100% చేస్తాం. భట్టి గారు, మీరు విద్యుత్ కోత అసలు లేవంటున్నారు. కేటీఆర్ ఈ ఒక్కరోజే 20-30 ట్వీట్లు రీట్వీట్ చేశారు. వినియోగదారులు చాలా నేను ఇప్పుడే చెప్పాను. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ నీకు సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి తప్పుడు వార్తల్ని ట్వీట్ చేస్తూ బతుకుతూ ఉన్నారు. నేను చెప్తున్నాను చివరికి వాళ్ళు ఏం ట్వీట్ చేస్తున్నారు. ఆయన ట్వీట్ చేసేవన్నీ నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేపించేసి ప్రూవ్ కూడా చేశాను. ఉదాహరణకు వీళ్ళు సూర్యాపేట వెళ్ళారు, మీటింగ్ జరుగుతూ ఉంది, మీటింగ్ మాట్లాడుతుంటే మైక్ బంద్ అయిపోయింది, కరెంట్ పోయిందని అన్నాడు కేసీఆర్. ఎంక్వైరీ చేయించాను. అసలు ఆడ కరెంటు బాగాలేదు, ఏమి బాగాలేదు. వాళ్ళే ఏంటి జనరేటర్ పెట్టుకొని మీటింగ్ చెప్పుకుంటున్నారు. హాల్లో కరెంట్ అట్లాగే ఉంది. వాళ్ళే మైక్ కట్ చేశారు, కరెంట్ పోయింది అన్నాడు. మామూనారు పోయిండు, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లోనే ఎక్కడో భోజనం చేస్తూ కరెంట్ పోయింది అన్నాడు. ఆడ కరెంట్ పోలేదు, అది కూడా ఎంక్వైరీ చేసి చూపించాను, అది ప్రూవ్ చేసి. ఇంకో దగ్గర ఎక్కడో కేటీఆర్ 2-3 సార్లు ట్వీట్ చేస్తే దాని మీద ఎంక్వైరీ చేయించాను, ఎక్కడ కరెంట్ పోలేదు. ఇప్పుడు ట్వీట్ చేస్తూ కరెంట్ పోతుందని చెప్తున్నాను. అంటే సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పిందే చెప్పి ఒక గోబెల్స్ లాగా ప్రచారం చేసుకుంటే అది నిజమని ప్రజలు నమ్ముతారనే భావన ఉన్నాడు. కానీ కరెంటు పొందేటువంటి ప్రజలు ఎవరు ఇటువంటి తప్పుడు విధానాలు ఉదాహరణకి మనం ఇప్పుడు నుంచి ఎన్ని గంటల సేపు ఇక్కడ ఇంట్రో చేస్తున్నాం, కరెంట్ బాగాలేదు కదా. అట్లాగే తర్వాత ఇంకోటి, ఎవ్రీ రైనీ సీజన్ ముందు యాన్యువల్ మెయింటెనెన్స్ కింద పెరిగిన చెట్లని కరెంట్ వైర్ మీద పడేటప్పుడు ఆ చెట్లను ప్రూనింగ్ చేసే కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఆ ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్ చేసి ఆ కరెంట్ లైన్ చేసేసుకుంటా ఏలాడబడిన వైర్లని కరెంట్ స్తంభాలు నిలబెట్టి
ఋతుపవనాలు రాకముందు కంపల్సరీ చేస్తారు. ఆ చేసే కార్యక్రమం అప్పుడు ఎల్ఓసి అంటే లైన్ క్లియరెన్స్ ఇస్తారు. ఆ ఏరియాలో ముందు చెప్పి లైన్ క్లియరెన్స్ ఇస్తారు. దాన్ని కూడా కరెంట్ కట్టుగానే ట్వీట్ చేస్తాను నేను. ఓకే, సో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేదానికోసం నేను అన్నాను, నేను లెక్కలతో సహా ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము ఎన్ని మిలియన్ యూనిట్లు ఇచ్చాము, మీరెన్ని ఇచ్చారు, ఏ డే ఎంత ఇచ్చారు, ఎప్పుడు కట్ చేశారు, టోటల్గా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. బట్టి విక్రమార్ గారు, ఫైనల్ క్వశ్చన్. ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు కవితను జైలుకు పంపించారు. మీరు కూడా చాలా సందర్భాలు అన్నారు అవినీతి అన్నీ కూడా వెలికి తీసి తదనుగుణంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణ ద్వారా అరెస్ట్ కాబోతున్నారా, జైలుకి వెళ్ళబోతున్నారా? అప్పుడే నేను ఇప్పుడు చెప్పాననుకో, ఇది రాజకీయ కక్షపూరితంగా మీరు చేస్తున్నారని రేపొద్దున చెప్తారు. సో చట్టం తన పని చేసుకొని అందులో ఎవడు ఉంటే వాళ్ళ అవకాశాలు ఉన్నాయా? తప్పు జరిగిన ప్రదేశాల్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఎంక్వైరీలు జరిగిన తర్వాత అక్కడ అందులో ఎవరైనా దోషిగా నిరూపించబడితే, అంటే ఆల్రెడీ మీరు ఎన్నికల్లోకి రాకపోతే ఫలానా విషయంలో తప్పులు జరిగాయని మీరు స్టేట్మెంట్లు ఇచ్చున్నారు కాబట్టి వాటిపైన మీకు పరిపూర్ణ క్లారిటీ ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవరైనా అరెస్ట్ కాబోతున్నారా? చెప్తున్నాను కదా, ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. ఎంక్వైరీస్లో ఎవరైనా దోషులుగా నిలబడితే ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా జరుగుతాయి. రైట్. ఫలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఫలానా లోపల అయిపోతున్నాం నేను చెప్పాను అనుకో, అది రాజకీయపరమైన నిర్ణయం, విచ్ ఐ విల్ నాట్ డూ దాట్. కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? How do I know about it? How do I know about it? I am not the officer, not the government of India. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.